కొత్త మాటలు వేరే ఉన్నాయి. అంటే క్యాన్సర్లో నేను ప్రతి ఏది జరిగినా అధ్యయనం చేసి మాట్లాడతాను కాబట్టి డాక్టర్స్ అందరితో డిస్కస్ చేశాను. ఏమన్నారంటే చిన్న వయసులో వస్తే ఈ కణాల స్పీడ్ చాలా బలంగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటాయి. ఒక నాబోటి వాడి వయసులో వస్తే అవి స్లో అయిపోతాయి. ఎంత వయసు ఉందో వాటికి కూడా అంత వయసు వస్తుంది, ఈ కణాలకు కూడా. అందుచేత అగ్రెసివ్గా పనిచేయలేవు. నెమ్మదిగా ఏదో గబగబా నడవకుండా నెమ్మదిగా పాకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ చేసినట్టు అలా స్లో అవుతాయి. అందుచేత లాంగివిటీ పెరుగుతుంది. అందరితో డిస్కస్ చేసిన తర్వాత, ఇంటర్నేషనల్గా అందరు డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ డెత్ పాయింట్, ఇట్స్ ఎ మోర్ ఇయర్స్ లివింగ్ పాయింట్ అని తెలియదు. నాకు మరొక థర్డ్ రికార్డుకి ఒక ఛాన్స్ వచ్చిందని ఒక సంతోషం, నమ్మకం కలిగింది. అంటే మళ్ళీ అధిగమించాలి, మన మనోబలం ఉపయోగించాలి, ప్రజల ఆశీర్వాద బలం అందుకోవాలి. ఇటువంటి ఆలోచనలు నాకు వచ్చాయి. అందుచేత ఇవి భయాందోళనలు కలిగించే విషయాలు కావు. ఈ వయసులో రావడం ఒక సంతోషించదగ్గ విషయం. ఇది మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసి మేమందరం ఈ వయసులో వచ్చినందుకు సంతోషపడుతున్నాం. ఎవరు దుఃఖంతో మనస్తాపంతో మేమెవరూ కలత చెందడం లేదు. ఇదెందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు అందాలి. ఈ లోపల ఈ హాస్పిటల్స్లో ఎవరో ఉంటారు కదా, అందరు బంధువులు స్నేహితులు ఉంటారు కదా, నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అట అని అలా పాకి. అయితే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందితో పాటు నన్ను ట్యాప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నిస్తున్నారంటే, ఈ మధ్య ఏదో సుస్థి చేసిందట కదా, హాస్పిటల్కి వెళ్ళారట కదా, డాక్టర్స్ ఏం చేశారు, ఏమన్నారో అని నెమ్మదిగా తమాషగా విషయం లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ ప్రయత్నంలో నా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ నాకు తెలుసు. దానికి నేను అసలు విషయం చెప్పకుండా ఏదో అన్నారు, ఏదో గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, నేను తప్పించి మాట్లాడుతున్నాను. జీవితంలో మనం అందరం నాటకాలు ఆడతాం. నాదేమో నాటకం ఆడే వృత్తి, జీవితంలో నాటకం ఆడే అలవాటు నాకు లేదు. ఈ కారణంగా నాకు ఏమనిపించిందంటే, ఏమిటి పాపం వాళ్ళు సతమతమవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అభిమానులు దుఃఖంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. పైగా నేనేమీ లేకపోయినా నాకు అర్థమైంది కాబట్టి నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇది నాకు ఇష్టం లేదు. ఏం చేద్దాము అని అనుకుంటే అందరం కూర్చుని మా ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుని ఇది బయట పెట్టేస్తే మంచిది, వాళ్ళకి ఆ భారం తగ్గుతుంది, వాళ్ళు సతమతమయ్యే లక్షణాలు తగ్గుతాయి, మన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మామూలుగా ఎవరు చెప్పరు, దాస్తారు. ఎవరు చెప్పరు, చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధం ఆడడానికి తెలివితేటలు ఎక్కువ కావాలి, నిజం మాట్లాడడానికి ధైర్యం ఎక్కువ కావాలి. మీరందరూ అభిమానులు, నన్ను ప్రేమించేవారు, నాకు ఇచ్చిన ధైర్యం అటువంటిది. నాతో పాటు నా పిల్లలకి, నా కుటుంబానికి కూడా ధైర్యం ఉంది. We can face it. We have strong mind అని అనుకుంటూ ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, దీని ద్వారా ఆ బాధపడే మిత్రులందరినీ కొంచెం వారికి సొలేసి చెప్పాలి. ఈ అనౌన్స్ చేయడం ద్వారా అది జరుగుతుంది.
లేకపోతే బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్స్. అలా కాకుండా ఇది చంపేది జబ్బు కాదు. చాలామంది మన దేశంలో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మనం కూడా ఎందుకు ఒకళ్ళకి కాకూడదు? దిస్ నాకేమీ బాధలు లేవే, ఆ నొప్పి ఏ నొప్పి ఏమీ లేదు నాకు. అందుచేత ఇది బయట పెడితే, ఈ ఛానల్స్ ద్వారా బయట పెడితే ఒక్కరోజు బాధపడితే బాధపడతారు, తర్వాత మనం సర్దుకుంటారు, మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇంటికి వచ్చి ఏమండి ఈ మధ్య శుద్ధిగా ఉందట కదా, ఏమిటో ఏమిటో ఇట్లా ఇబ్బంది పెట్టకుండా, నేను తిప్పి తిప్పి మాట్లాడకుండా, వాళ్ళు తిప్పి తిప్పి అడగకుండా, వాళ్ళు సతమతం కాకుండా నన్ను సతమతం పెట్టకుండా ఈ ఏర్పాట్లు. అందుకే మీ అందరినీ నేను కలుస్తున్నా. ఈ ఛానల్స్ ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మీరు నాకు సహాయం చేయాలంటే, నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే, పక్క ఈ అభిమానులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు చేయవలసింది ఏంటంటే, మీరు మనస్తాపం చెందకుండా, నన్ను కాంటాక్ట్ చేసి వచ్చి నాకు మనస్తాపం కలగజేయకుండా నవ్వుతూ పేలుతూ కాలక్షేపం చేద్దాం. జరిగినంత కాలం జరుగుతుంది, పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు ఎవరికైనా. ఇంతకాలం బ్రతకడమే నా అదృష్టం, రికార్డే. మరికొంతకాలం అయితే ఈ మధ్య 90వ జన్మదినోత్సవంలో అనేక మంది పెద్దలు, కవులు, కళాకారులు, పెద్దలు, రాజకీయాల్లో ఉన్నవారు అందరూ ఏమన్నారంటే, నాగేశ్వరరావు సెంచరీ కొట్టాలి, 116 ఏళ్ళు ఉండాలి. ఏమిటో లెక్కలే ఉండి ఉంటాయి. 124 ఏళ్ళు ఎవరో మనుషులు ఉన్నారట బతికి కొంతకాలం, 124 ఏళ్ళు ఉండాలి అని అంటుండేవారు. అయితే వీళ్ళందరూ ఇన్ని అంటున్నా నేను నవ్వుకొని, మా అమ్మ మా కుటుంబంలో లాంగ్ లివింగ్ పర్సన్ 96 ఏళ్ళు. నేను లోపల మాత్రం 96 ఏళ్ళు మనకి గ్యారంటీ అనుకుంటూ ఉండేవాడిని. అంత మాత్రం గ్యారంటీ. నా మనోబలం చెబుతుంది, ఆశీర్వాద బలం నాకు ఉంది, అందరూ అభిమానించే బలం నాకు ఉంది. అంచేత ఈ బలంతో నమ్ముకున్న వాళ్ళు మనం ఏదైనా, క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, ముస్లిమిజం కానీ నమ్మకం మీదే బ్రతుకుతాం. ఆ నమ్మకం నాకు ఈ విధంగా బలంగా ఉంది. నా అభిమానికి కూడా ఆ బలం ఉంటే 96 ఏళ్ళు నా టార్గెట్. ఇప్పుడు టార్గెట్ ప్రజలందరూ సహకరిస్తే, ప్రజలందరూ అభిమానిస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే 96 ఏళ్ళు సెంచరీ కొట్టడానికి, ఇలా మీటింగ్ పెట్టడానికి నాకు అవకాశం దొరుకుతుంది. దిస్ ఈజ్ మై మైండ్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్. అంచనా ఇది ప్రమాదమైంది కాదు. ఇప్పుడు చాలామంది, ఉదాహరణకు చెప్పాలంటే సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా ఉండగా ఆయన మామూలు టెస్టుల కోసం వెళితే ఆయన క్యాన్సర్ అని తేలింది. తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు, చాలా కాలం పరిపాలించారు. ఒక 7 సంవత్సరాలు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన నాకంటే చిన్న వయసులో చనిపోయారు. అందుచేత ఇది ఉదాహరణలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకెందుకు, నిన్నగాక మొన్న యువరాజ్, ఆ రోజున అతను లేకపోతే మన వాళ్ళు గెలిచేవారు కదా ఇండియాలో. అతను చాలా పాపం, అతనికి ఏదో సుస్థిగా ఉందంట, క్యాన్సర్ అంట అని మనందరం సింపతి చేసాం. మన సింపతి కాదు, అతనికి మనోబలాన్ని ఇచ్చాం, మన ఆశీర్వాద బలాన్ని ఇచ్చాం, మన అడ్మిరేషన్ ఇచ్చాం అతనికి. అలాగే ఆశీర్వాద బలం, అడ్మిరేషన్ బలం, ప్రేమ బలం నా పట్ల ఉంటే తప్పకుండా
96 ఏళ్ళు నాది, మీ అందరిది, దేశం అందరిది, దేశాల్లో ఉన్న నా అభిమానులందరిది 100 ఏళ్ళు. అందుచేత ఇటువంటి అభిప్రాయాలు ఉన్న నేను ఈ ప్రజల్లో పెట్టి వారు ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, నా దగ్గరికి రాకుండా, అయ్యో ఇలాగట కదా పాపం అని అనకుండా, ఆ ప్రజలందరికీ, నా అభిమానులందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ మీటింగ్ ద్వారా సహజంగా బాధ ఉంటుంది. అయిన వాళ్ళకి ఏదో వచ్చిందంటే బాగుంటుంది, బాగుండకుండా ఎవరికి ఉండదు. మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను కలవద్దు, మీరు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదించండి, నన్ను రోజు ఇది గుర్తు చేయకుండా ఉండండి అని చెబుదామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ప్రవేశించిన కొత్త రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన కొన్ని అపవాదులు వచ్చి నన్ను మనస్తాపానికి గురి చేశారు. బిఫోర్ మై మ్యారేజ్, ఇది 48లో జరిగింది, 49లో నా పెళ్ళయింది. అప్పుడు నన్ను చాలా కుర్రతనంలో మనస్తాపం చెంది శాంతం బీచ్కి మద్రాసులో వెళ్ళాను. మోకాళ్ళ వరకు నీళ్ళల్లో దిగాను, చచ్చిపోతాం భయమేసి తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఏదో ఆ పేపర్లో రాయడం, వాళ్ళు ఎవరు అనడం, అది వేళకోళం చేయడం, నన్ను అవన్నీ చూసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళితే శీలమండలు దాటిన వరకు నీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నువ్వు ఇప్పుడు మనం ఇలా చనిపోయి వాళ్ళ అపవాదుని నిజం చేయబోతున్నాం నా అని నేను ఆలు రాశాను. అందరికీ గుర్తుండే ఉంటుంది, కొంతమంది చదివి ఉంటారు. మొదట రాసింది దేని మూలంగా,